మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణునారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణునారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర జ్యేష్ఠ నక్షత్రం, తర్వాత అంగారక గ్రహం, తర్వాత రాహుగ్రహం, తర్వాత ఆశీర్వచనం. నేను ఉన్నది పరమ పవిత్రమైన తూర్పుగోదావరి జిల్లా నర్సిపూడి అనే పరమ పవిత్రమైన గ్రామం. అక్కడ బ్రహ్మలీన చల్లా వెంకట్రామయ్య గారు, చల్లా రవణమ్మ గారు దంపతులు, వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు. అనేక మందికి ఎటువంటి ఉపకారాలు చేశారో ఎవరికి తెలవనటువంటి ఉపకారాలు చేసిన మహానుభావులు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఆ చల్లావారు వాళ్ళు కూడా అలాగే ఉంటూ ఉంటారు. ఒక 50 సంవత్సరాల నుంచి ఈ నర్సిపూడి చల్లారవణమ్మ గారింటికి రావాలని నాకు కోరిక. అలాగే అరుణాచలం వెళ్ళాలని ఒక 30 సంవత్సరం 40 సంవత్సరాల నుంచి కోరిక. చిరంజీవి కంచి డీమ్డ్ యూనివర్సిటీ చంద్రశేఖరేంద్ర మహావిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి శ్రీనివాస్ శాస్త్రి, ఆయన ధర్మవాణి మొన్న ఆయన వచ్చిన అరుణాచలం వెళ్లి ప్రదోష సమయంలో అరుణాచలేశ్వర స్వామి చూసే భాగ్యం కలిగింది. ఇంకా నాకు జీవితంలో మళ్ళీ అరుణాచలం చూస్తానేమో భయం కూడా కలిగింది. అలాగే ఈ నర్సిపూడి అనే గ్రామం ఆహితాగ్ని సమ్రాట్ రెండొచ్చుల యాజులు గారు, ఆయన చేత ఈ చల్లా రవణమ్మ గారు గంగల కుర్రులో, ఆ గంగల కుర్రులో ఉండే వారందరినీ కూడా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ సమీకరించి, అంటే గరిమెల్ల కామేశ్వరరావు గారు, చిట్టావతి వెంకటేశ్వర లాంటి వాళ్ళందరూ నాకు సరిగ్గా కొన్ని పేర్లు వస్తే కొన్ని పేర్లు జ్ఞాపకం ఉన్నారు. వాళ్ళందరినీ ప్రారంభింపచేసి ఎక్కడో మచిలీపట్నంలో వడ్లమన్నాడు నుంచి వచ్చిన 2 చింతల యాజుల గారి చేత గంగల కుర్రులో పౌండరీకం చేయించింది ఆవిడ. ఆ పౌండరీకం యొక్క గొప్పతనం ఏమిటంటే, అప్పటికి మా అమ్మగారు కూడా బాగా చిన్న పిల్ల, సుమారు ఒక 80 సంవత్సరాలు 75 సంవత్సరాలు అవుతుంది. అయితే ఆ పౌండరీకం చూసిన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా గంగలపూర్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఆ దాంట్లో భట్నంగిరిలో ఉంటారు గరిమెల్ల విశ్వనాథం గారు, ఆయన కదా, ఆయన బౌండరీకి అంతా కూడా నాకు కలకట్టి చెబుతూ ఉండేవారు. నేను అన్నవరం దేవస్థానంలో ఉన్నప్పుడు వేద పురుష శ్రీపాద సుబ్రహ్మణ్య గణపతి గారు అప్పుడు గంగలపూర్లో ఉండేవారు. ఆయన మొత్తం అంతా కలకట్టి చెబుతూ ఉండేవారు. అలాగే మా తాతగారు, తర్వాత గులుసు వ్యాఘ్రజయులు గారు, కపిలవాయి అగ్నిహోత్ర శాస్త్రి గారు, ఇలాంటి వాళ్ళందరూ చెబుతూ ఉంటారు. ఆ పౌండరీకంలో జరిగిన విశేషం ఏమిటంటే, అందరికీ అర్థమయ్యేట్లు చెప్పాలి అంటే, గరిమెల్ల కామేశ్వరరావు గారు చెప్పడం ఏమిటంటే, ఒక 10 2 ఎడ్ల బళ్ళు సిద్ధంగా ఉండేవిట. సరిగ్గా 12 అయ్యేసరికి, గంట కొట్టేసరికి ఆ గంగాలపూర్లో 2 వీధుల్లోనూ మొదటి పంక్తి ప్రారంభమైంది. అలా సాయంత్రం 5 గంటల దాకా అలా వడ్డిస్తూ ఉండడమే భోజనం చేస్తూ ఉండడమే. ఆ 10 2 ఎడ్ల బళ్ళు ఎందుకంటే, ఈ పుల్ల విశ్రాకులు తీసి ఆ బండిలో పోస్తే ఊరికి 10 కిలోమీటర్ 10 దూరంలో తోటలో ఎక్కడో పోసేవన్నమాట. అలాగా 10 బళ్ళు పుల్ల విశ్రాకులు తీసి, అటు భోజనం చేసిన విశ్రాకులు అవి తీసి బయట పోసేవంటే ఎంత సర్వీస్ చేస్తే, ఎంత అన్నప్రదానం జరిగితే 10 బళ్ళకి పని జరుగుతుంది. అలా 40 రోజులు అటువంటి మహా పౌండరీకం చేయించిన దంపతులు ఈ చల్లారవణమ్మ గారు, వెంకట్రామయ్య గారు. అంటే వాళ్ళు కారణ జన్ములు కాబట్టి. డొక్కా సీతమ్మ గారు
ఆవిడ ఎలాగైతే ఆ దంపతులు కారణ జన్మలో, ఈ దంపతులు కూడా అలాగే కారణ జన్మలో. నేను 50 సంవత్సరాల నుంచి అనేక సార్లు ఇక్కడ రావాలని, అందులో మన అందరికీ కూడా తెలుసు జంజాల సినిమా డైరెక్టర్ హాస్య బ్రహ్మ, ఆయన వివాహం ఈ ఇంట్లో అయింది. నా చిన్నదనంలో ఆ వివాహం కూడా రావాల్సిన వాడినే. అయితే కార్యరూపం ఈ రోజు జరిగింది కాబట్టి ఆ చల్లా వెంకటరమణమ్మ, ఆ వెంకటరామయ్య గారి దంపతుల యొక్క వాళ్ళు మామూలుగా ఆగర్భ శ్రీమంతులు, జమీందారులు, ధనికులు కాదు. వాళ్ళు అంతర్ముఖోపాసన బాగా చేసిన వారిని శ్రీ 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 కంచె కామకోటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ ఇంట్లో అనుష్ఠానం చేసుకుని మీరు కారణ జన్ములమ్మా అని చెప్పి వెళ్ళారట ఆ రోజుల్లో. మన కంచె కామకోటి పరమాచార్య స్వామి అధ్యాయులు వారి యొక్క అనుగ్రహంతో వారి కుటుంబ బంధుమిత్రులే కాకుండా 50 మంది వేదాభిమానులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ నర్సిపూడి రవణమ్మ గారు అనే గ్రామం ఈ రావులపాలెం రాజమండ్రి మధ్యలో ఆ మడికి లోపల ఉంటుంది. అందరికి చాలా మందికి మొత్తం ఈ కాస్తంత వైదిక సంస్కారం కలిగే వాళ్ళకి, బ్రాహ్మణులకి అందరికీ కూడా చల్లవారు నర్సిపూడి అంటే చాలా ప్రఖ్యాతే. ఉక్కుంపేట జమీందారులు గారు ఎలాగైతే ప్రఖ్యాతో కోతా జమీందారులు గారు, ఈ ఏరియాలో చల్లా రవణమ్మ గారు వారు ప్రఖ్యాత. అలాగే కోనసీమకి వెళ్తే మన డొక్కా సీతమ్మ గారు వాళ్ళు. అంచేత ఆ దంపతుల యొక్క చల్లా రవణమ్మ గారి దంపతుల యొక్క అనుగ్రహంతో వారి కుటుంబ సభ్యులతో పాటు 50 మంది వేదాభిమానులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర జ్యేష్ఠ నక్షత్రం ఓం ఇంద్రో జ్యేష్ఠ నక్షత్రమేతి యస్మిన్ వృత్తం వృత్రదూర్యే దధారా తస్మిన్ వయమృతం ద్వారా క్షుదంతరే మధురితం పురందరాయ వృషభాయ విష్ణవే అషాఢాయ సామానాయ మేఢవే ఇంద్రాయ జ్యేష్ఠాముదమద్వారా ఉరుంగురాజయమానాయ వామం ఇంద్రో వాకామయత జ్యేష్ఠం దేవానామభిజయతి సరేంద్రాయ జ్యేష్ఠాయ పురోడాయ సమయకాలకపాలం నిరవపన్మహాప్రేణ తదో వై సజ్యేష్ఠం దేవానామభ్యజయతు జ్యేష్ఠో అమై సమానానామభిజయతి అభిషాయుధే స్వాత్రయోజి ఇంద్రాయ స్వాహా జ్యేష్ఠాయై స్వాహా జ్యేష్ఠాయ స్వాహాభిదత్తే స్వాహేతి అధిదేవతా ప్రతిదేవతా వేద జ్యేష్ఠా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. అంగారకగ్రహం ఓం అగ్నిర్మోక్షాదిరక్షవిద్వరిపృథివ్యాహయం అపారో రేవాయుజన్మది క్షరానివేశనే యక్షాశర్మ సంప్రదా క్షేత్రస్య మృగనామేకోహితేనేవ విజయాంసి నామశ్వంభోజయిత్వాసనామృదాదీదృశే అధిదేవతా ప్రతిదేవతా దేవత అంగారకగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. రాహుగ్రహం ఓం కళ్యాణశ్చిత్రామృతా ఆయంగో పుష్టిరక్రమేతరమాతరమురం సుధా నమస్తు సర్పేభ్యో ఏకైకృతదేవో ఏ అంతరిక్షే దివితేభ్యః సర్పేభ్యో నమః. అధిదేవతా ప్రతిదేవతా సహిత అంగారకగ్రహ రాహుగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. ఓం దేవేంద్రాయ నమస్తుభ్యం దేవేంద్ర ప్రియరామిని వివాహ దేవేంద్రాయ నమస్తుభ్యం దేవేంద్ర ప్రియరామిని వివాహం భాగ్యమారోగ్యం శ్రియం పుత్రాంశదేహే నమోస్తు సర్పేభ్యో ఏకేష పృథివీ మనో ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः. ये दोरोचने दिवो ये वासूर्यस्य रश्मिषु येषामुत्ससुलः कुर्वन्तेभ्यः सर्पेभ्यो नमः. या इषवो या तुलाना धान्ये वावनस्पति पूरणो ये वावनेष्वेतेभ्यः सर्पेभ्यो नमः. ज्ञानशक्तिधरस्तम्भल्ली कल्याणसुन्दर देवसेनामनःकान्त सुब्रह्मण्य नमोऽस्तुते.
హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేక్షఫల్ తులసః లింగాక్షోమిత విక్రమః ఉదచక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః భావదేతాని లాభాని కవీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుర్భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఓం ఏనాంగరసోంగరసో ఏనాంగరసో మహిమానం మహిమానమంగరసో ఏనాంగరసో మహిమానం మహిమానం మహిమానమంగరసో మహిమానమానుషురానుషు మహిమానమంగరసో మహిమానమానుషు మహిమానమానుషురానుషు మహిమానం మహిమానమానుషుస్తేనానుషు మహిమానం మహిమానమానుషుస్తేన ఆనుషుస్తేన తేనానుషురానుషుస్తేనైతేనానుషురానుషుస్తేనైతు స్వస్తి 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 యజమాన స్వస్తి స్వస్తి యజమానో యజమాన స్వస్తి 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 అపాయ్యో యజ్ఞయో రసః తమహమస్మావిష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే అధిదేవతా ప్రతిదేవతా త్రేణ జ్యేష్ఠ నక్షత్రాధిష్టాన దేవతాలు త్రేణ అధిదేవతా ప్రతిదేవతా త్రేణ అంగార సంగ్రహాలు త్రేణ అధిదేవతా ప్రతిదేవతా త్రేణ రాహుగ్రహాలు త్రేణ శారదా చంద్రమూలేశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వసంత మాధవ దివ్యానుగ్రహేణ బ్రహ్మలీన గోదావరి మండలాంతర్గత నర్సిపూడి గ్రామస్థిత బ్రహ్మలీన చల్లా వెంకట్రామయ్య వెంకటరమణమ్మ దంపత్యో దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం కుటుంబానాం సమార్థవానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయభయాయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జలాః సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద